49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, మహాశివరాత్రి చాలా మంది ఫేవరెట్ ఫెస్టివల్. శివుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. శివ ఆరాధన అంటే కూర్చున్న నుంచున్న రామ శివ అంటూ ఉంటాం కదా. మరి అలాంటి శివరాత్రి విశిష్టత, ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉపవాస దీక్ష ఒకటైతే జాగరణ. అది ఏ విధంగా ఉండాలి, అసలు ఎందుకు చేయాలి, దీని వెనకాల సైన్స్ ఏముంది, ఆధ్యాత్మికత ఏముంది, మనలో ఉండాల్సిన భక్తి ఎలా ఉండాలి, ఇవి తెలుసుకుందామండి. శివరాత్రి అంటేనే రాత్రి పదం, అంటే భగవత్ స్వరూపం పక్కన రాత్రి పదం అన్నది మనకి వినిపిస్తోంది. బహుశా మిగతా పండుగల్లో మనకి వినాయక చవితి, లేకపోతే దేవి నవరాత్రులు, రామనవమి తిథులు కనిపిస్తూ ఉంటాయి. కానీ శివరాత్రికి మాత్రం రాత్రి అని ఉంటుంది. అయితే నవరాత్రి అంటే అమ్మవారి యొక్క ఆరాధన, అది కూడా దానికి ఈ తత్వానికి సంబంధించింది ఇంచుమించు. అయితే రాత్రి అన్న వెంటనే ఇక్కడ మనం ఎలా చూడాలి దీన్ని అంటే, కేవలం పగలు రాత్రి ఆ సమయంలోనే అని కాకుండా, రాత్రి అంటే చీకటి. చీకటి అంటే ఆధ్యాత్మికంగా, అలాగే మీరు మన బాహ్య ప్రపంచంలో చీకటి అంటే మనం దేనికి పోలుస్తాము అంటే, చీకటి ఉంటే భయం ఉంటుంది, అంతే కదా. ఇల్లంతా చీకటి అయిపోతే ముందు కలిగేది భయం. అమ్మయ్య హాయిగా ఉందని మనం అనుకో. సరే, ఏదో పడుకునేటప్పుడు మనం చీకటిగా ఉంటే నిద్ర పడుతుందని పడుకుంటాం, అది వేరే విషయం. మరి కానీ చీకటి అంటే ముందుగా వచ్చే ఒక భావం, అది భయం. ఊహించుకోలేనిది అసలు. చీకటి అంటే భయం. మనం బయట నడుస్తున్నా చీకటి అయిపోతే భయం. చీకటి దేనికి ప్రతీక అంటే, ఒకటి ముందుగా మనకి భయం కలుగుతుంది, దీనికి ప్రతీక. ఇంకొకటి అంటే తెలియదు, అంటే మనకి ఏం కనపడదు. చీకటి అన్న వెంటనే మన కళ్ళు పనిచేస్తేనే మనకి ఏం కనపడదు. మరి కనపడదు అన్న వెంటనే మళ్ళీ ఇక్కడ పోల్చుకోలేకపోతాము, గుర్తించము, ఈ పదాలు తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ చీకటి భయంకి కారణం, ఈ చీకటి అజ్ఞానానికి కారణం. ఎందుకు అజ్ఞానం వస్తూ ఉంటుంది అంటే, మనం చాలా అజ్ఞానంతో ఉంటాం, అనుకుంటాం కదా మార్కులు బాగా వచ్చాయి, బాగా సంపాదించుకుంటున్నాం, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాం, నాకు అజ్ఞానం ఏమిటి అనుకుంటాం. కానీ కాదు, చాలా సందర్భాలలో చిన్న చిన్న కష్టాలు వచ్చిన, అంటే చిన్న చిన్న పరిస్థితుల్ని కూడా మనం కష్టం కష్టం అని చెప్పుకుంటూ ఉంటాం నలుగురికి. నాకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో అనుకుంటాం. వాస్తవానికి అవి కష్టాలు కాదు. ఎందుకు అంటే, ఏది ఉందో మనం అది గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడు అవతల వాళ్ళతో పోలిక. వాళ్ళకి ఇంత పెద్ద హారం ఉంది, ఆవిడ వేసుకుంటాం, నేను వేసుకోలేకపోతున్నాను, అది కూడా నాకు కష్టమే. మరి కాబట్టి ఇలాంటి కష్టాలు మనకి చాలా ఉంటూ ఉంటాయి. రోజు వాళ్ళకి బోనస్ వచ్చింది, నాకు మా వాళ్ళు బోనస్ ఇవ్వలేదు, కష్టం. ఇలా మనం ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితంలో బోళ్ళని అనవసరమైన కష్టాలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, ఎవరి దగ్గర ఉన్నదాన్ని మనం చూస్తున్నాం, మన దగ్గర ఉన్నది మనం గుర్తించలేకపోతున్నాం. ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క జీవికి ఇంకా చెప్పాలంటే, భగవంతుడు ఒక ఉపాధి పెడతాడు. భగవంతుడు ఒక తలుపు మూసేసినా ఇంకొక తలుపు, ఇంకో ద్వారం తెరిచి పెడుతూ ఉంటాడు. మరి గుర్తించు అని అన్నారు, దాన్ని గుర్తించగలగాలి. నా దగ్గర ఉన్న శక్తి వాళ్ళ దగ్గర లేదు, అందుకే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు బహుశా నా దగ్గర ఉండవు. మరి కానీ దీంతోనే నా జీవితం అయిపోతుందా? నాకు దేవుడు బోళ్ళని ఇచ్చాడు, గుర్తించగలగాలి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే ఎప్పుడు అసంతృప్తి. అందుకే కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా హాయిగా నిద్రపోలేరు, తృప్తితో ఉండరు. తృప్తి అన్నది ఉండాలంటే జ్ఞానం ఉండాలి. అమ్మయ్య నాకు ఇది ఉంది, తృప్తిగా ఉంటాను. ఈరోజు చారణమైనా తిన్నాను కదా చారణమైనా అని అనుకుంటే హాయిగా నిద్రపోతాం. చారణం తిన్నానా, అసలు 2-3 కూరలు వేసుకుని తినేవాడిని, ఇలా అయిపోయానా అని ఆలోచిస్తే నిద్రపట్టదు. మరి కాబట్టి ఈ తృప్తి, గుర్తింపు, పోల్చుకోవటం అన్నది రావాలి. చీకటి అయితే పోల్చుకోలేమంటారు కదా, కనపడదు. కాబట్టి ఇవి కనిపించాలి, మనలో ఉన్న శక్తి కనిపించాలి, మనలో మనం ఏవైనా చెయ్యగలుగుతాము అనే ఆ ధైర్యం కనిపించాలి. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మనకి ఏది కష్టాలు అన్నవి రావు, నేను ఈ పని చేయలేను అని మనం అనుకోలేం. ఇవన్నీ గుర్తించగలగడం, ఇది చీకటి పోవడం. మరి శివారాధన చేస్తే మనకి ఐశ్వర్యం కలుగుతుందంటారు. అంటే ఐశ్వర్యం అంటే సంతోషం, మరి అంతకన్నా మించిన ఐశ్వర్యం లేదు. ఆరోగ్యం, అంతకన్నా మించిన ఐశ్వర్యం లేదు. కాబట్టి ఇవి గుర్తించగలిగితే మన దగ్గర ఉన్నది ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. శివరాత్రి అంటే మన దగ్గర ఉన్న ఈ చీకటితో కూడుకున్న భావాలు పోతాయి శివుని ఆరాధన చేస్తే. రాత్రి పదానికి ఇలా మనం చెప్పుకుంటున్నాం. వావ్. అయితే మనం ఒక మనిషి మన లైఫ్లో లేచినప్పటి నుంచి పడుకునే వరకు
మన దేహం నిలబడిందంటే మనం తీసుకునే ఆహారం అండ్ పడుకునే స్లీప్, ఈ రెండు, నిద్ర ఆహారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. కానీ ఈ రెండిటిని పక్కన పెట్టేయాలి, ముఖ్యంగా శివరాత్రి రోజే చూసుకుంటే. ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష చాలా ఇంపార్టెంట్ అంటారు. అవసరమైతే నీళ్లు కూడా తీసుకోకుండా అండ్ నిద్రపోకుండా నెక్స్ట్ డే సాయంకాలం వరకు. అంటే దెర్ మస్ట్ బి సమ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఆధ్యాత్మికత ఉండొచ్చును, సైన్స్ కూడా ఉండొచ్చు. అదేంటో ఒకసారి తెలుసుకుందాం జ్యోతి గారు. ఉపవాసం అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఉపవాసం, వాసం అంటే ఉండటం, ఉప అంటే సమీపంగా. ఎవరికి సమీపంగా? దేవుడికి సమీపంగా ఉండడాన్నే మనకి ఉపవాసం అనే పేరు అలా వచ్చింది. ఉపవాసం అంటే తినకుండా ఉండటం అని కాదు, దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అని చెప్పారు. అయితే ఈ ఉపవాసం చేసేటప్పుడు దేవుడికి దగ్గరగా ఉండండి. అది పుణ్యతిథి కదా, ఏ తిథి అయినా. అంటే ఆ తిథి రోజు మీరు దేవుడికి దగ్గరగా ఉండండి. దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే, మనం ఏదైనా పని దగ్గరే ఉండాలి, కదలొద్దు అంటే ఇతరత్ర పనులు మానుకోవాలి కదా, అంతే కదా. మనకి ఏదో పని ఇచ్చారు, టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఇంకెక్కడ ఏదో వస్తువు ఇచ్చారు, ఇది పట్టుకో, దీన్ని ఏదో తయారు చేయన్నారు, దాన్నే పట్టుకోవాలి మనం రోజంతా. అప్పుడు నేను వంట చేయగలుగుతానా, అయితే బయటికి వెళ్ళగలుగుతానా, ఉద్యోగం చేయగలుగుతానా? చెయ్యలేను. ఇప్పుడు ఈ పనే చెయ్యాలి. కాబట్టి దగ్గరగా భగవంతుడికి దగ్గరగా కూర్చోవాలి. కూర్చోవాలి అంటే మనసు ప్రధానం, ఇంద్రియాలు ప్రధానం. అందుకే మనకి ఏం చెప్పారు, ఈ తినే క్రమం ఏదైతే ఉంటుందో దీనికి బోల్డ్ అని ముడిపడి ఉంటాయి. ఏం తినాలి ఆలోచించుకుంటాం, ఏం వండాలి ఆలోచించుకుంటాం, బీరకాయ కూర ఎలా చెయ్యాలి ఆలోచించుకుంటాం, అంతే కదా. తనకు పెద్ద ఇది ఉంటుంది మనకి. ఏ పప్పు చేయాలి, ఎలా చేయాలి, అయిపోయింది, వండుకున్నాం, అప్పుడు మళ్ళీ కూర్చుని హాయిగా తిన్నాం, ఎంత సమయం పోయింది అందులో. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ లంచ్ గురించి ఆలోచన, అంతే. మళ్ళీ మధ్యలో మళ్ళా రాత్రి ఇలా. సరే, మేము దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం, కానీ వీటన్నిటి గురించి కూడా మన మనసు వెళ్ళిపోతుంది. అయితే దేని మీద మనసు వెళ్ళొద్దు, పూర్తిగా భగవంతుడి దగ్గర కూర్చోండి అని మన పెద్దవాళ్ళు, ఋషులు, మునులు పద్ధతి పెట్టారు. ఇందులో ఆహారం కూడా ఒక భాగం. ఇంకొక విషయం ఏమిటి అంటే, కడుపు నిండా తింటే ఎవరికైనా, మీకైనా నాకైనా హాయిగా నిద్ర వస్తుంది, అంతే కదా. కాబట్టి కడుపు నిండా తినేస్తే తర్వాత కాసేపు అలా పడుకోవాలని అనిపిస్తుంది. ఎక్కడ వస్తుంది భక్తి? రాదు. అందుకని కడుపు నిండా తినడం కాకుండా, అసలు తినే ఆలోచన లేకుండా, పూర్తిగా మన కళ్ళు, ముక్కు, చెవులు, లేకపోతే మన నోరు, మన చేతులు, కాళ్ళు, ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వీటితో పాటు ఒకటి మనసు, వీటిని భగవంతుడి వైపు మనం తిప్పాలి. చూసేది భగవంతుని విగ్రహం. ఆలయానికి వెళితే మనం కాళ్ళతో వెళతామో, లేకపోతే చేతులతో భజన చేసుకోండి, నోటితో హరినామస్మరణ చేసుకోండి, హరనామస్మరణ చేసుకోండి, స్తోత్రాలు చదువుకోండి. కాస్తసేపు రోజంతా అలసిపోతాంగా, వినండి, ప్రవచనాలు వినండి, లేకపోతే పాటలు వినండి, భక్తి పాటలు చెప్పండి. ఏది చెప్పినా భగవంతుడి గురించే చెప్పండి. ఇలా ఇంద్రియాలను భగవంతుడి దగ్గర పెట్టగలగడం. దేనితో పాటు? మనసుతో పాటు. ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఇంకో పని చెయ్యొద్దు. అందుకని పూర్తిగా మనం ఉపవాసం ఉంటూ శరీరాన్ని కష్టపెట్టి, ఉపవాసం అంటేనే మామూలుగా ఆలోచిస్తే ఏమీ తినకూడదు. శరీరాన్ని మనం కష్టపెడుతున్నాం కదా, మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ కష్టం చాలా అవసరం. అందుకే ఒక్కొక్కసారి అంటారు మనకి ఏకాదశి ఉపవాసం, అక్కడి నుంచే కదా ఉపవాసాలు ఎక్కువగా మొదలయ్యాయి మనకి. ఏకాదశి అంటే ఇలాగే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపితే 11, వీటిని భగవంతుడి దగ్గర పెట్టగలగాలి. అందుకే నిర్జల ఉపవాసం అంటారు. అసలైన ఉపవాసం అంటే నీరు కూడా తీసుకోకుండా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు బోల్డ్ అన్ని ఉంటూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి. కాబట్టి మన శరీరం ఎంతవరకు సహకరించిందో అంతవరకు, అది సహకరించదు అంటే గనక కష్టపెట్టి చేయవలసిన అవసరం లేదు. అప్పుడు మనం ఏ పండో లేకపోతే ఏదో ద్రవ పదార్థం నీళ్ళో తీసుకోవచ్చు అని మనకి చెప్తోంది. అంత మన అనారోగ్యంతో చేసేవలసిన అవసరం లేదు. భావన ఏమిటంటే భగవంతుడికి దగ్గరగా సమీపంగా ఉండటం, వీలైనంత ఎలాంటి డైవర్షన్స్ లేకుండా. కాబట్టి వీలైనంత ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను పెట్టి మనం ఉపవాసం చేస్తూ, ఏమీ తినకుండా, ఈ వంట గురించి ఆలోచించకుండా, మనము మన ఉదరాన్ని ఇక మామూలుగా ఆలోచించినట్లయితే ఆధ్యాత్మికంగా కాకుండా ఇలా అప్పుడప్పుడైనా ఉదరానికి కొద్దిగా విశ్రాంతి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాం. 24 గంటలు ఏదో ఒకటి వేస్తుంటే అది పాపం పనిచేస్తూనే ఉంటుంది. కొన్ని అవయవాల్ని మనం ఆపలేము. అంటే గుండె ఆగిపో అంటే మనం పోతాం, మనం విశ్రాంతి తీసుకుంటాం. కళ్ళకి విశ్రాంతి, చెవులకి విశ్రాంతి, పడుకునేటప్పుడు చేతులు కాలికి హాయిగా విశ్రాంతి. పాపం మన గుండె తీసుకోదు విశ్రాంతి.
కానీ ఉదరానికి మనం విశ్రాంతి ఇవ్వగలం కదా, పొట్టకి. అందుకని అలా మనం ఉదరానికి ఇస్తూ ఉండాలి విశ్రాంతి. అందుకే అప్పట్లో ఒక నియమం పెట్టారు, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ 70 సంవత్సరాల వరకు కూడా ఏకాదశి ఉపవాసం వ్రతం చెయ్యాలి అని చెప్పారు. అలా చేస్తే ఇలా ఈ అలవాటు అవుతుంది తెలియక కదా. ఇదేంటంటే మనకి ఆరోగ్యపరంగా కూడా ఉపవాసం అన్నది మనకే మంచిది. మనం అనుకుంటాం ఆ సమయంలో మన కళ్ళు తిరిగిపోతాయా, నీరసం వచ్చేస్తుందని. ఏం కాదు, ఒక్క రోజు తినకపోతే ఏం కాదు. మరి జాగరణ సంగతి? జాగరణ అంటే ఏంటంటే మేలుకుని ఉండటం అనే భావన. అయితే ఇప్పుడు రోజంతా ఉపవాసంతో మళ్ళీ మనం ఈ అంటే తినే పదార్థాలను గుర్తుకు తెచ్చుకోకుండా మనసుని కూడా భగవంతుడి దగ్గర పెట్టాం. మనకి లింగోద్భవ కాలం అని అంటారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈశ్వరుడు ఈ శివలింగాకారంలోని లింగోద్భవ కాలం అంటే ఆ సమయంలోనే ఆయన లింగాకారాన్ని ధరించారు. ఆయన అగ్నిస్తంభంగా వచ్చారు. ఆ వచ్చిన ప్రదేశమే అరుణాచలం. అరుణాచలం అంటారు కదా, అక్కడ అగ్నిలింగం అంటాం కదా. ఆ ప్రదేశంలోనే ఈశ్వరుడు మొట్టమొదటిసారిగా అగ్నిలింగంగా ఆయన ఉద్భవించారు. ఆ యుగాలలో అగ్ని అలాగా ఉండేది, అగ్ని కొండగా ఉండేది. అది తర్వాత 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 మారింది, యుగాలు మారే కొద్దీ. కాబట్టి ఈశ్వరుడు అగ్ని రూపంతో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే అర్ధరాత్రి వేళ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి ఆ అగ్నిలింగంగా వచ్చిన తర్వాత మనం దాన్ని చూడగలగాలి కదా. చూడాలి అంటే మనం పడుకోవాలా? పడుకోకూడదు, మనం మేల్కొని ఉండాలి. అర్ధరాత్రి ఉద్భవించిన తర్వాత ఏం చెప్తున్నారు రూపంలో తెలుసుకోగలగాలి. కాబట్టి మేలుకుని ఉండటం, జాగృత్ అవస్థలో ఉండటం. అంటే మేలుకుని ఉండటం అంటే కేవలం అలాగా ఇలా కునుకుపాట్లు పడుతూ మేలుకుని ఉండటం కాదు. చాలా మంది పట్లో అంటే మేము చిన్నప్పుడైతే ఎక్కువ వింటూ ఉండేవాళ్ళం, సినిమాలు వేసేస్తూ ఉండేవారు బయట, సినిమాలు చూసుకుంటూ ఒక షో తర్వాత ఇంకొక షో అలా అనమాట. అంటే ఏదో ఒక సినిమా, ఏదో ఒక నువ్వు జాగరణ మేము జాగరణ ఉన్నాం అని పొద్దున్న లేచి రాత్రంతా సినిమాలు చూసుకుని వచ్చేవారు. మరి అది కాదు కదా జాగరణ అంటే. ఏదో ఒక రకంగా ఎవరితోనో మాట్లాడి కాదు, మళ్ళీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసుతో పాటు చూడగలగాలి జాగృత్ అవస్థలో. అంటే తెలుసుకోండి, నిద్రపోకండి. నిద్రపోయాము అంటే ఏమీ తెలియని అవస్థ. మరి నిద్రపోతే ఏం తెలుస్తుంది? పక్కన కూర్చుని ఎవరు మాట్లాడినా మనం గాఢ నిద్రలో ఉంటే ఏం తెలియదు. తెలిసిన అవస్థ అంటే జాగృత అవస్థ. ఏంటి నిద్రపోతున్నావా అంటాం ఎవరైనా మన మాట సరిగ్గా వినకపోతే, అంతే కదా. ఎందుకంటాం అంటే లేరు అన్న. కాబట్టి నిద్ర అంటే మనం తెలుసుకోలేకపోవడం, అంతే. నిద్రపోవద్దు, తెలుసుకోండి. జాగరణ అంటే తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలి? మన కోసమే అగ్ని రూపంలో వచ్చారు. దీనికి సంబంధించి ఒక కథ వింటూ ఉంటాం కదా. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. మనం అనుకుంటాం బ్రహ్మ కదా పరబ్రహ్మ, విష్ణువు. అలా వాదించుకుంటారా? వాదించుకోరు. కాకపోతే మనకి ఈ కథలు ఎందుకు వస్తాయి, వాటి మూలం గురించి ఆలోచించాలి. ఒక కార్యం జరగాలి, అద్భుతమైన కార్యం అంటే కొన్ని పరిస్థితుల్ని భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు మనలాగా కొట్టుకోరు. మరి కాకపోతే భావన, ఎందుకంటే మనకి అర్థం అవ్వాలి కదా. మరి అందుకని కాబట్టి నేను గొప్ప నేను గొప్ప. బ్రహ్మకి ఉన్న అంటే శక్తులు బ్రహ్మకు ఉన్నాయి, ఆయన సృష్టి చేస్తారు. విష్ణువుకున్న శక్తులు ఆయనకున్నాయి, ఆయన స్థితికారకుడు. కాబట్టి అందుకని వీళ్ళు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే ఏంటి? మనకి కొన్ని శక్తులు ఉంటాయి, అవతల వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. మనం గొప్ప వాళ్ళు గొప్ప అనే భావన కూడా మనలో ఉంటుంది. దీన్ని ఇలా పోల్చుకుంటూ ఉంటాం. అప్పుడు నువ్వు కాదు అనేటట్టుగా ఒక అగ్ని స్తంభంగా. ఎందుకు అగ్ని మాత్రమే అంటే మళ్ళీ అగ్ని అనేటప్పటికి వెలుతురు అంటే పోల్చుకోవడం, చూస్తాం, జ్ఞానం. అలా ఈశ్వరుడు వచ్చారు. పైకి వెళ్ళిపోతుందట ఆ రూపం. ఇప్పుడు దాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం కావాలి కదా, వాళ్ళ ద్వారా మనకి కావాలి. అందుకే ఆది ఎక్కడ అంతం ఎక్కడ కనుక్కోమన్నారు ఈశ్వరుడు. మీరు గొప్ప కదా కాబట్టి కనుక్కోండి అంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆయన పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అంటే వస్తోంది కదా, ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకోవాలి, ఆది ఎక్కడ, ఆయన వెళ్ళిపోయారు. బ్రహ్మ పై లోకానికి వెళ్ళిపోయారు హంసవాహనంతో. ఆయన అలా పైకి వెళ్ళిపోతున్నారు. అంటే చూడాలి ఎక్కడి వరకు అది ఆగింది అని. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే అలా వెళ్ళిపోతూనే ఉన్నారు, దానికి అంతం లేదు. అంటే జ్ఞానంతో భగవంతుడు వచ్చి చెప్తున్నాడు, శక్తులు మీవి ఏవైతే మనం చాలా ఎక్కువ అని అనుకుంటామో అది కాదు, దానికి మించి. ఎంత అంటే ఒక కొలమానం లేదు, మరి అంతకు మించి చెప్పుకోవాలి. అదొకటి ఉంది. అంటే నేను గొప్ప అనే భావన వద్దు అని కథ ద్వారా చెప్పి అది తెలుసుకోవాలంటే జ్ఞానం. కాబట్టి అగ్ని స్తంభంగా ఆయన వచ్చారు.
త్రిమూర్తులు ఈ సందర్భం ద్వారా మనకి నేర్పిస్తున్నారు. అంటే విష్ణు మంచోడు కాదు అలా అనుకున్నాడు, బ్రహ్మ వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు అన్నది కాదు. ఇక్కడ మనం ధ్యానం మనం దేనికి పెట్టాలి అంటే త్రిమూర్తులు మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. అహంకారం విడిచిపెట్టండి, నేను గొప్ప అనే భావన విడిచిపెట్టండి, చూడండి జాగృత అవస్థలో పోల్చుకోండి జ్ఞానం ఎక్కడ ఉందో. అందుకని దేవుడు మనకి అగ్ని రూపంలో వచ్చాడు. కాబట్టి శివలింగం ఏర్పడింది ముందుగా అగ్నితోనే, ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో పదార్థాలతో శివలింగాలు ఉన్నాయి. ఈ అగ్ని రూపంతో ఉద్భవించి ఇది జ్ఞానం. అంతటి జ్ఞానం భగవంతుడు మనకి ఇస్తూ ఉంటే చూడాలి కదా, పడుకుంటే ఎలా? కాబట్టి లింగోద్భవ కాలంలో ఆలయాల్లో మనకి ఇప్పటికీ అభిషేకాలు పూజలు కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఆయన జ్ఞానంతో కనిపిస్తున్నాడు సమయంలో మనం జాగృత అవస్థలో ఉండి పోల్చుకోవాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానం మన కోసం, ఈశ్వరుడు మన కోసం వచ్చారు, లేకపోతే ఆయన ఏ రూపంలో అయినా వస్తారు, దానికే ఉంది మరే. సో శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటాము, శివరాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది, ఉపవాస దీక్ష చేస్తే ఎలా చేయాలి, అభిషేకం చేస్తే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అన్న విషయాలు ఈ రోజు తెలుసుకున్నామండి. ధన్యవాదాలు.